లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించుచు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. 14వ వచనం చదవండి తల్లి. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడిననియు తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడినని చెప్పెను. హల్లెలూయా. ఈ వాక్యంతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడనుగాక, మనల్ని బలపరచునుగాక. హల్లెలూయా. గత వారము లూకా సువార్త 18వ అధ్యాయంలో దేవాంతి దేవుడు ఒక ఉపమానం కోసము ఆయన మాట్లాడడం జరిగింది. ఈరోజు అదే లూకా సువార్త 18వ అధ్యాయం 2వ ఉపమానం కోసం ఆయన మాట్లాడుతున్నారు. ఈ ఉపమానంలో ఎవరు కనబడుతున్నారు అనంటే ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి కనబడుతున్నారు. ఎందుకోసము ఈ యొక్క ఉపమానాలు 18వ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు అనంటే ఆయన మొదటి వచనములు అంటున్నారు, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పను. అంటే ప్రార్థన కోసము ఈయన చెప్పడం జరుగుతుంది. ప్రార్థన చేయగలుగుతున్నామా? అరుణోదయం లేచిన తర్వాత ప్రార్థనతో నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క బిడ్డల జీవితాన్ని, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించగలుగుతున్నామా? లేదా వాక్యము విని వెళ్ళిపోతున్నామా? మనకు మనం ప్రశ్న వేసుకోవాలి. నీ జీవితంలో ప్రార్థన లేకపోతే నీతిమంతుడిగా తీర్చబడలేవు. నీ జీవితంలో కన్నీరు లేకపోతే నువ్వు ఆయనకు ఇష్టడుగా నీవు ఉండలేవు. వాక్యము నీకు నాకు సరి తెలీదు, కానీ సాతానుడికి తెలుసు. సాతానుడు ప్రార్థన చేస్తుంటే దేవాతి దేవుడు అంగీకరించారు. కానీ దేవుడు నీకు నాకు ఇచ్చిన ధన్యత ఏమిటంటే నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ నిమిషంలో అయినా నువ్వు తండ్రి అబ్బా అనంటే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. ఈరోజు ఈ ప్రార్థన చేయగలుగుతున్నామా? ఈ మొర పెట్టగలుగుతున్నామా? వినేసి వెళ్ళిపోతే నువ్వు రావంశం లేదు. వినేసి వెళ్ళిపోతే నువ్వు దేవుని నమ్మకం అవసరం లేదు. నువ్వు వినేసి వెళ్ళిపోతే నీకు ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు విని వెళ్ళిపోతే నీకు వచ్చే లాభమేమీ లేదు, నీకు వచ్చే ధన్యత ఏమీ లేదు. ఎందుకయ్యానంటే విన్న దానిని నీ జీవితంలో ప్రార్థన లేకపోతే నీ పక్కన ఎవడు ఉంటాడంటే సాతానుడు ఉంటాడు. విన్న వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతూ ఉంటాడు. విన్న వాక్యం ఎత్తిపెళ్ళుకోకుండా ఉండాలి అనంటే నా జీవితంలో ఏమి కలిగి ఉండాలంటే ప్రార్థన కలిగి ఉండాలి. అందుకే ఆయన అంటూ ఉన్నారు, విసుకక నిత్యము ఎల్లప్పుడూ ఎడదెగగా ప్రార్థన అనేది సమయం అనేది లేదు. ప్రార్థన అనేది ఇప్పుడు చేయాలి అప్పుడు చేయాలి అనేది ఏమీ లేదు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, నువ్వు ఏమి చేస్తూ ఉన్నా నీవు చేయవలసింది ఏమిటనంటే ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రార్థన చేయగలుగుతున్నామా? లేదా ప్రార్థన విడిచి మనం తిరుగుతున్నామా? అందుకే ఈ ఉపమానము కోసం ఆయన మాట్లాడుతున్నారు. ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి ఉన్నారు. ఇద్దరూ దేవాలయంలోనికి వెళ్ళారు. ఇద్దరూ దేవునికే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇద్దరూ నిలబడే ఉన్నారు. ఇద్దరూ కూడా ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారంటే దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. తారతమ్యం ఏమీ లేదు వారి మధ్యలో. ఇద్దరూ దేవుని చేత సృజింపబడిన వారే. ఇద్దరూ కూడా ఒకే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ ప్రార్థనలో వ్యత్యాసం కనబడుతుంది. ఆ ప్రార్థనలో తారతమ్యం అనేది కనబడుతుంది. ఆ ప్రార్థనలో తారతమ్యము కనబడడం వల్ల ఒక వ్యక్తి దేవుని చేత నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, రెండవ వ్యక్తి అనీతిమంతుడిగా తీర్చబడ్డాడు. లేఖనము సెలవిస్తుంది. ఆయన మాట్లాడుతున్నారు,
ఎందుకు ఈ ఉపమానం అని అంటే ఒకటి ఏమిటనంటే, తామే నీతిమంతులమని తమ్మును తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించకూడదని మాట్లాడుతున్నారు. రెండవది ఏమిటయ్యానంటే, తనకు తాను హెచ్చించుకోకూడదు, తనకు తాను తగ్గించుకోవాలని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు మన జీవితం ఏ విధముగా ఉంది? ఈరోజు ఎదుటి వ్యక్తిని మనం తృణీకరిస్తూ ఉన్నామా? రెండవదిగా మనకు మనం హెచ్చించుకుంటూ ఉన్నామా? వీరు ఎక్కడ హెచ్చించుకుంటూ ఉన్నారు, ఎక్కడ తృణీకరిస్తూ ఉన్నారంటే, వారు దేవాలయంలోకి వచ్చిన తర్వాత వాడు ఒకతను ఎవరయ్యానంటే పరిసయ్యుడు ఎదటి వ్యక్తిని తృణీకరిస్తూ ఉన్నాడు. రెండవదిగా తనకు తాను హెచ్చించుకొని ఎదటి వ్యక్తిని తగ్గిస్తూ ఉన్నాడు. ఈరోజు ఇటువంటి ప్రార్థనను చేయగలిగితే నువ్వు నీతిమంతుడిగా ఆయన దృష్టికి కనబడవు. ఈరోజు మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాం? ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, ఇంకొక ఆయన అనీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళిపోయినట్టు లేఖనం సెలవిస్తుంది. ఈరోజు మనం రక్షింపబడ్డాం, దేవుని దృష్టిలో నీతిమంతులుగా మనం కనబడుతున్నామా, లేదా మనకు మనమే నీతిమంతులుగా కనబడుతున్నామా? ఆ యొక్క పరిసయ్యుడు అనుకుంటూ ఉన్నాడు, తనకు తాను నమ్ముకున్నాడు, తన ప్రార్థనను తానే నమ్ముకున్నాడు, తన నీతి కార్యాలు తానే నమ్ముకున్నాడు. నమ్ముకొని ఏమి చేస్తున్నాడంటే ఎదటి వ్యక్తిని తృణీకరిస్తూ ఉన్నాడు. ఈరోజు ఎదటి వ్యక్తిని ఈరోజు నువ్వు తృణీకరిస్తున్నామో జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి, జాగ్రత్తగా నువ్వు పరిశీలించుకోవాలి. ఈరోజు తృణీకరించినట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. తృణీకరించినట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని తృణీకరిస్తారు. జాగ్రత్త. నీ ప్రార్థన అంగీకరించడం పోవడం పక్కన పెడితే దేవుడు నీకు నాకు ఒక బిరుదు ఇస్తూ ఉన్నాడు. ఏమిటనంటే, నువ్వు ఎదటి వ్యక్తిని తృణీకరించి నీకు నువ్వు హెచ్చించుకుంటున్నావు కాబట్టి నీవు నా దృష్టికి ఏ విధముగా ఉన్నావు అనంటే అనీతిమంతుడిగా ఉన్నావని మాట్లాడుతున్నాడు ఆయన. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్లో ఇక్కడ పరిసయ్యుడు చేసిన ప్రార్థన ఏమిటి, రెండవదిగా సుంకరు చేసిన ప్రార్థన ఏమిటి? ఈరోజు సుంకరులా మనం ఉంటూ ఉన్నామా, పరిసయ్యులా మనం ఉంటూ ఉన్నామా? ఇక్కడ పరిసయ్యుడు అంటే ఎవరనంటే ధర్మశాస్త్రం అంతా ఎరిగినవాడు, దేవునికి ఏ విధముగా ప్రార్థన చేయాలో కూడా తెలుసుకున్నవాడు. ఇక్కడ మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటనంటే, దేవుని ఈ యొక్క సుంకరి తెలుసుకున్నాడు. అంటే దేవుడు ఎందుకోసం వచ్చాడు ఈ లోకానికి సుంకరికి అర్థమైంది, కానీ పరిసయ్యుడికి అర్థం కావడం లేదు. ఈరోజు అదే విధముగా దేవుడు ఎందుకు వచ్చాడో మన జీవితంలో చేసే కార్యం ఏమిటో మనకు అర్థం కావడం లేదు. అందుకే యెషయా గ్రంథంలో ఆయన 9వ అధ్యాయము 6వ వచనంలో అంటూ ఉన్నారు, దేవుడు ఎవరయ్యానంటే ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. హల్లెలూయా అని ఆయనకు పేరు. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అనంటే నీ జీవితంలో ఆలోచన కలిగ చేయడానికి, నీ జీవితంలో ఆశ్చర్యకారం చేయడానికి, నీ జీవితంలో బలమైన దేవుడుగా ఆయన నిరూపించుకోవడానికి, నిత్యము నీకు సమాధానకర్తగా దేవుడు ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో దేవుని కోసం మాట్లాడుతూ ఎందుకు వచ్చానో కొత్త నిబంధన గ్రంథంలో అంటూ ఉన్నారు ఆయన, ఇదిగో దేవుడు నన్ను అభిషేకించాడు. ఎందుకు అయ్యానంటే పేదలకు సువర్తమానమును ప్రకటించడానికి వచ్చాడు. హల్లెలూయా. అంతేకాదు నలిగిన వారిని ఆయన ఉజ్జీవింప చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, చెరలో ఉన్న వారిని విడుదల చేయడానికి, కుంటి వారిని, గుడ్డి వారికి స్వస్థత కలిగించి హిత సంవత్సరము వారికి ప్రకటించడానికి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు నువ్వేమనుకుంటున్నావు దేవుణ్ణి? ఈరోజు ఏ ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు? ఒక పరిసయ్యుడి ఆలోచన నువ్వు కలిగి ఉన్నావా? ఒక సుంకరి ఆలోచన నువ్వు కలిగి ఉన్నావా? సుంకరికి అర్థమైంది దేవుడు అంటే ఎవరు, సుంకరికి అర్థమైంది దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు. సుంకరి జ్ఞానము కలిగి ఉన్నాడు, అన్నీ తెలిసిన పరిసయ్యుడు అజ్ఞానములో ఉంటూ ఉన్నాడు.
దేవుడు ఎందుకు వచ్చాడని అతను అనుకుంటున్నాడు తెలుసా? నా గొప్పలో దేవుడు వింటాడని అతను వచ్చాడు. నా యొక్క నీతిని దేవుడికి చూపించాలని వచ్చాడు. నా యొక్క దశమ భాగము దేవునికి చూపించాలని వచ్చాడు. నేను చేసిన భక్తి ఆ దేవునికే కాదు, చుట్టుపక్కల ఉన్న వారందరికీ చూపించాలని అతను ఏమి చేస్తున్నాడు తెలుసా? దేవాలయానికి వచ్చాడు. ఈరోజు దేవుడిని నువ్వు గమనించాలి. దేవుడు ఎందుకు వచ్చాడో నువ్వు గమనించాలి. దేవుడు ఎందుకు వచ్చాడో ఇక్కడ ఎవరు గమనించారయ్యానంటే సుంకరి గమనించాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? దేవుడు ఎందుకు వచ్చాడు అనుకుంటున్నావు? ఈరోజు దేవుడు ఎందుకు వచ్చాడో నీకు నాకు అర్థం కావడం లేదు. ఈరోజు సంఘానికి ఎందుకు వస్తున్నాం అర్థం కావడం లేదు. ఎందుకు బాప్తిసము తీసుకున్నాం అర్థం కావడం లేదు. ఎందుకు మన పాపములు ఒప్పుకున్నాం అర్థం కావడం లేదు. కానీ ఎవరికి అర్థమైందో తెలుసా? పాపి అయిన సుంకరికి అర్థమైంది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఎందుకు వచ్చాడు? ఈరోజు నువ్వు గమనించాలి. కానీ ఇక్కడ పరిసయుడుకు జ్ఞానవంతుడు అనుకుంటూ ఉన్నాడు, నీతిమంతుడు అనుకుంటున్నాడు, కానీ దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేదు. ఇక్కడ సుంకరి ఇంకొకటి గమనిస్తున్నాడు. ఏమిటనంటే అతను జీవితము ఎలాంటిదో అతను తెలుసుకున్నాడు. నేను పాపిని ప్రభువా అని ఒప్పుకుంటూ ఉన్నాడు. రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఆకాశం ఎత్తడానికి కూడా నాకు ధైర్యము సరిపోలేదయ్యా. నీ దేవాలయంలోనికి రావడానికి కూడా, అడుగు పెట్టడానికి కూడా నాకు సరిపోదయ్యా అని చెప్పి అతను దూరం నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒకటి, దేవుని నువ్వు అర్థం చేసుకోవాలి. రెండవదిగా నీ స్థితిని నీవు అర్థం చేసుకోవాలి. ఆ స్థితిని నేను అర్థం చేసుకోవాలి. అందుకే పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. 24వ శరీరులు సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు రాలిపోవును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉండను. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే రెండవదిగా నీ జీవితం ఏమిటో తెలుసుకోవాలి. నువ్వు నేను ఎందుకు వచ్చానో దేవాలయానికి నువ్వు తెలుసుకోవాలి. ఆయన అంటూ ఉన్నారు, సర్వ శరీరులు ఏ విధముగా ఉన్నారంటే గడ్డిని పోలి ఉన్నారు. ఈరోజు నీ జీవితం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ సుంకరి తెలుసుకున్నాడు, కానీ పరిసయుడు తెలుసుకోలేకపోయాడు. ఈరోజు ఏమనుకుంటున్నావు? నీ జీవితం కోసం నువ్వేమనుకుంటున్నావు? ఈ జీవితమే శాశ్వతం అనుకుంటున్నావా? ఈ లోక ఆనందమే శాశ్వతం అనుకుంటున్నావా? నీవు చేసిన నీతి క్రియలే, నీవు చేసిన ప్రార్థనే శాశ్వతం అనుకుంటున్నావేమో. దేవుడు అంటూ ఉన్నారు, సర్వ శరీరులు, ఒక మనిషి కాదో, ఒక స్త్రీ కాదో, ఒక పురుషుడు కాదో, ఒక దేశస్థులు కాదు. ఆయన మాట్లాడే మాట ఏమో తెలుసా? సర్వ శరీరులో గడ్డిని పోలి ఉన్నారు అని మాట్లాడుతూ, గడ్డి ఎండిపోతుందని మాట్లాడుతున్నారు. ఈరోజు గడ్డి కోసం మనందరికీ తెలుసు. నువ్వు కాలు వేసి దాన్ని తొక్కితే గడ్డి ఏమవుతుందో తెలుసా? ఎండిపోతుంది. ఈరోజు నీ జీవితం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ సుంకరి అర్థం చేసుకున్నాడు, కానీ పరిసయుడుకు అర్థము కాలే. ఈరోజు నీ జీవితం ఏమో అనుకుంటున్నావు? ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నావా? ఈ జీవితమే శాశ్వతం అనుకుంటున్నావా? లేదు. ఈ లోకములో నువ్వు నివసిస్తున్నావు కాబట్టి ఈ లోకములో ఉన్న సర్వ శరీరులు దేవుని దృష్టికి ఏ విధంగా ఉన్నారో తెలుసా? గడ్డిని పోలి ఉన్నారు. నీ అందం అనుకుంటున్నావు, నీ ఆస్తి అనుకుంటున్నావు, నీ పలుకుబడి అనుకుంటున్నావు, నీ కీర్తి ప్రతిష్టలు అనుకుంటున్నావు, నీ ఆరోగ్యం అనుకుంటున్నావు. అదంతా అంటున్నారు, అదంతా వాడిపోవును అని ఆయన మాట్లాడుతున్నారు. అంతేకాదు దావీదు గారు అంటున్నారయ్యా, నేను నీటి పొడగా వంటివాడునయ్యా, ఇంతలో కనబడి అంతలో మాయమైపోతుందయ్యా. అయ్యా నా జీవితము 70 సంవత్సరములే, అయ్యా నా జీవితం 80 సంవత్సరములే, 80 సంవత్సరములు ఉన్న ఆయాసము దుఃఖమే ప్రభువా. అయ్యా నేను ఏ విధముగా నీ దృష్టికి ఏ విధముగా ఉన్నానంటే నేను పురుగు వంటి వాడనయ్యా అని మాట్లాడుతున్నాడు.
ఈరోజు ఏమనుకుంటున్నాను జీవితాన్ని? దేవుణ్ణి మొదట నువ్వు అర్థం చేసుకోవాలంటే మొదట నువ్వేమిటో నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వేమిటో నువ్వు అర్థం చేసుకుంటే, నువ్వు ఆలోచన కలిగి ఉంటే నీకు నువ్వు హెచ్చించుకో, ఎదుటి వ్యక్తిని నువ్వు తృణీకరించవు. ఎవరికి అర్థమైందనంటే సుంకరికి అర్థమైంది, పరిసయుడికి అర్థం కాలేదు. ఈరోజు నీ జీవితము నువ్వు అర్థం చేసుకోవాలి. నీ జీవిత కాలం ఎంతో, నువ్వు ఏ విధముగా ఉంటున్నావో, ఇది స్థిరమా అస్థిరమా, నీ పౌరుషత్వం ఎక్కడో నువ్వు మొదట గమనిస్తే ఆటోమేటిక్గా దేవుడు నీకు అర్థమయ్యే దేవుడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు అర్థమవుతుందా నీకు నాకు? నీ జీవితం నా జీవితం అర్థం చేసుకోగలుగుతున్నామా? ఎందుకు హెచ్చించేసుకుంటున్నావు? ఎందుకు నీ సహోదరుని ద్వేషిస్తున్నావు? ఎందుకు నీ సహోదరుని తృణీకరిస్తున్నావు? ఎందుకు నీ సహోదరుని పాపి అని చూపిస్తున్నావు? ఎందుకు నీ సహోదరుడు పాపములో నన్ను మాట్లాడుతున్నావు? పరిసయుడు చేసింది అదే. దేవుడు అర్థము కాలేదు, తన జీవితం ఏమిటో అర్థము కాలేదు. నాకు నేనే నీతిమంతుడు అనుకుంటున్నాడు. ఈరోజు ఆ విధముగా నాకు నేనే నీతిమంతుడు అనుకొని నీకు నువ్వే హెచ్చించుకొని ఎదుటి వ్యక్తిని దూషిస్తున్నావేమో, తృణీకరిస్తున్నావేమో, జాగ్రత్త. ఈరోజు మనిషి ఇంకొక మనిషిని తృణీకరించడానికి ఎవరిచ్చారు నీకు అధికారం? ఎవరిచ్చారు నీకు అధికారం? దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి మనిషి కూడా ఆయన స్వరూపంలో రూపించబడ్డాడు. హల్లెలూయా. ప్రతి వ్యక్తి కూడా ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మలు అన్నీ చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఎందుకు తృణీకరించగలుగుతున్నావు? ఎందుకు చెడు మాటలు మాట్లాడుతున్నావు? ఎందుకు పాపి అని చూపిస్తున్నావు? జాగ్రత్త. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో సభ్యులతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున మొదట నీ జీవితం ఏమిటో, నీ బ్రతుకేమిటో, నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ ఆయుష్ ఏమిటో, నీ పౌరుషత్వం ఏమిటో నీకు అర్థమవుతే దేవుడు నీకు అర్థమవుతాడు. ఈరోజు అర్థము కాని స్థితిలో ఉంటూ ఉన్నాం. ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాం, ఒక శాస్త్రి పరిసర వలె భక్తిని చేస్తున్నాము. కానీ ఈరోజు మనకు దేవుడు అంటే అర్థం కావడం లేదు, మన జీవితం అంటే ఏదో అర్థం కావడం లేదు. మొదట ఎవరు అర్థం చేసుకున్నారో తెలుసా? సుంకరి అర్థం చేసుకున్నాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు మనకు చూపించే అంశం ఏమిటనంటే, మొదట నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. నీ స్థితి ఏమిటో, నీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలి. రెండవదిగా ఏమిటి ఈ లేఖనంలో కనిపించింది ఏమిటనంటే, దేవుని ఇష్టం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. మనుషుల ఇష్టాలు తెలుసుకుంటున్నావు, నీ భర్త ఇష్టం ఏమిటో తెలుసుకుంటున్నావు, నీ అధికారి ఇష్టం ఏమిటో నువ్వు తెలుసుకుంటున్నావు. కానీ దేవుని ఇష్టం ఏమిటో తెలుసుకోవడం లేదు. ఎవరో తెలుసుకున్నారయ్యనంటే సుంకరి తెలుసుకున్నాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పరిసయుడు తెలుసుకోలేకపోయాడు దేవుని ఇష్టం ఏమిటో, దేవుని చిత్తం ఏమిటో, దేవుడు ఎందుకు వచ్చాడో ఇక్కడ పరిసయుడు అర్థం చేసుకోవడం లేదు. ఈరోజు ఏ విధముగా మనం అనుకుంటున్నాం? దేవుని చిత్తం ఏమిటి అయ్యనంటే ఆయన మాట్లాడేది ఏమిటనంటే, లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. చూడండి, దేవుడు ఎందుకు వచ్చాడో ఆయన మాట్లాడుతున్నారు. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. ఏమిటి దేవుని చిత్తం? ఏమిటి దేవుని ఇష్టం అంటే, నశించిన పోయిన దానిని ఆయన వెతికి రక్షించడమే ఆయన ఇష్టం. హల్లెలూయా. ఈరోజు ఏమనుకుంటున్నావు? దేవుని ఇష్టము గ్రహించలేకపోతున్నావు. ఈ రోజున మనుషుల అభిప్రాయాలు, మనుషుల అభిరుచులు తెలుసుకొని నువ్వు నడుస్తున్నావు. కానీ దేవుని ఇష్టం ఏమిటో తెలుసుకోవడం లేదు, దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవడం లేదు. ఆ చిత్తానుసారంగా మనం నడవడము చేత కావడం లేదు. ఇక్కడ సుంకరి తెలుసుకున్నాడు, అయ్యో నేను నశించి పోతున్నాను, నేను పాపిని. అయ్యో దేవుని ఇష్టాన్ని తెలుసుకున్న ఇక్కడ సుంకరి తెలుసుకున్నాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు తెలుసుకుంటున్నావా? ఈరోజు నీ బిడ్డలు ఎక్కడున్నారో నీకు తెలుసు, నీ ఆత్మీయ స్థితి ఎక్కడుందో నీకు తెలుసు. దేవునికి ఎంత దూరముగా ఉన్నావో, దేవునికి ఎంత దగ్గరగా ఉన్నావో, నువ్వు నీతిని కలిగి ఉన్నావో, అనీతిని కలిగి ఉన్నావో, నువ్వు చీకటిలో ఉన్నావో, వెలుగులో ఉన్నావో, విశ్వాసము కలిగి ఉన్నావో, విశ్వాసం లేకుండా జీవిస్తున్నావో, నువ్వు మేకల్లో ఉన్నావో, నువ్వు గొర్రెల్లో ఉన్నావో, సమస్తము నీకు తెలుసు. దేవుని చిత్తము ఎరిగి ఉన్నావా?
దేవుడు ఎందుకు వచ్చాడనంటే ఆయన మాట్లాడుతున్నాడు, నశించిన దానిని వెదికి రక్షించడం ఆయన ఇష్టం. హల్లెలూయా. ఏమి చేస్తూ ఉన్నావు? ఏమి చేశాడయ్యానంటే ఇక్కడ పరిసయుడు ఏమి చేశాడంటే నశించిన పోయిన దానిని వెతికి రక్షించమంటే ఇక్కడ పరిసయుడు ఏమి చేస్తున్నాడు అంటే దూరపరుస్తూ ఉన్నాడు, నిందిస్తూ ఉన్నాడు, తృణీకరిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని చిత్తము ఏమిటో తెలుసా? ఆయన అంటూ ఉన్నారు, నిన్ను పాపిని ప్రేమిస్తున్నాను కానీ పాపమును నేను ద్వేషిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు ఏమి చేస్తున్నావు? పాపిని ద్వేషిస్తున్నావు, పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నావు. అది నీ చిత్తం, అది ఇక్కడ నా చిత్తముగా కనబడుతుంది. కానీ ఎన్నడూ దేవుడు పాపిని ద్వేషించలేదు. ఆయన ఈరోజు నువ్వు ద్వేషిస్తున్నావు పాపిని. నువ్వు పాపాన్ని ద్వేషించమంటూ ఉంటే నువ్వు ఏమి చేస్తున్నావు? పాపాన్ని ప్రేమించి పాపాన్ని తీసుకొని దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా పాపిని ద్వేషిస్తున్నావు. జాగ్రత్త. దేవుని చిత్తం ఏమిటనంటే నశించిన పోయిన దానిని వెతికి రక్షించడమే ఆయన చిత్తము. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. కాగా వారితో ఇట్లనము నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. హల్లెలూయా. ఏమిటి ఆయన ఇష్టం? దుర్మార్గతలు ఉండే ఒక పాపి నశించిపోవడం ఆయనకు ఇష్టము కాదు. హల్లెలూయా. దుర్మార్గతను విడిచి తిరిగి ఆయన దగ్గరికి రావడమే ఆయన ఇష్టము. హల్లెలూయా. ఈరోజు ఏ ఇష్టం అనుకుంటున్నావు? నిష్టానుసారంగా ఈరోజు మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తూ ఉన్నాను. కానీ దేవుని చిత్తమును ఎవరు తెలుసుకున్నారు అనంటే సుంకర తెలుసుకున్నాడు. హల్లెలూయా. సుంకర ఒకటి దేవుని ఎవరో తెలుసుకున్నారు, నా జీవితం ఏమిటో అర్థం చేసుకున్నాడు. రెండవదిగా ఏమిటంటే దేవుని ఇష్టమును ఎరిగాడు. హల్లెలూయా. అందుకే ఏమి చేస్తున్నాడు అయ్యానంటే, అయ్యా నేను పాపిని ప్రభువా, అయ్యా నీ దేవాలయంలోనికి అడుగు పెట్టడానికి కూడా నాకు ధైర్యం సరిపోవడం లేదు. అయ్యా నీ సింహాసనం వైపు కళ్ళు తెరిచి చూడడానికి కూడా, తల ఎత్తడానికి కూడా నాకు ధైర్యము సరిపోవడంలే. ఈరోజు నువ్వు గమనించుకోగలుగుతున్నావా? నీ పాపాన్ని నువ్వు గమనించుకోగలుగుతున్నావా? దేవుని ఇష్టం ఏమిటో తెలుసుకోగలుగుతున్నావా? లేదా అంతరంగములో పాపము పెట్టుకొని అంతరంగములో ఎదుటి వ్యక్తిని తృణీకరిస్తూ అంతరంగములో నా నీతే నా స్వనీతే అని హెచ్చించుకొని ఈరోజు ప్రార్థన చేస్తున్నావా? దేవుని యొక్క ఇష్టమును ఎరిగారు ఎవరయ్యానంటే సుంకరి ఎరిగాడు. ఈరోజు నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? ఈరోజు ఇంకా నువ్వు పాపములో ఉండి ఒక శాస్త్రి పరిసయుడి వలె ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నేను ప్రార్థన చేస్తున్నా, నేను ఉపవాసం ఉంచి ఉన్నాను, నేను చేసిన కార్యములే నీతి కార్యములను అంటే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిది సుంకరి ఏమి తెలుసుకున్నాడు అంటే దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసుకున్నాడు. రెండవదిగా దేవుని ఇష్టమేదో ఆయన తెలుసుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని ఇష్టం ఏమిటో తెలుసా? అతిక్రమములు ఒప్పుకుంటే ఆయనకి ఇష్టమైపోతాము. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. దుర్మార్గతను ఒప్పుకుంటే ఆయనకి ఇష్టమైపోతాము. హల్లెలూయా. పాపమును ఒప్పుకుంటే ఆయనకి ఇష్టమైపోతాం. నువ్వు కప్పుకొని తిరిగి లేదా రకరకముల సంజాషీలు చెప్తే ఆయన దృష్టిలో నువ్వు ఇష్టడుగా కాదు తల. ఇక్కడ పరిసయుడు రకరకాల సమాధానాలు చెప్తున్నాడు దేవునికి, రకరకాల ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ పాపమును కప్పుకొని రకరకములు ప్రార్థన చేస్తే నీకు కలిగే లాభమేమీ లేదు, నీకు కలిగే ధన్యత ఏమీ లేదు, నీకు వచ్చే ఆ యొక్క తలాంత ఏమీ లేదు. దేవుని దగ్గర నుంచి వినకూడని మాట వింటావు. జాగ్రత్త.
మూడవదిగా ఇతను చేసింది ఏమిటనంటే దేవుని ప్రేమించే వ్యక్తిగా సొంకరి కనబడుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏమిటి దేవుణ్ణి ప్రేమించడం అంటే? ఒకటి ఆయన అంటున్నారు, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో మొదట దేవుణ్ణి ప్రేమించాలి. రెండవదిగా నీ ఇరుగు పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. ప్రేమిస్తూ ఉన్నామా? నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నానండి, నేను కానుకలు ఇస్తూ ఉన్నానండి, నేను దశభాగం ఇస్తూ ఉన్నానండి, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటూ ఉన్నానండి, కానీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం లేదండి. ఇరుగు పొరుగు వారిని తృణీకరిస్తూ ఉన్నానండి. ఇక్కడ పరిసయ్యుడు చేసిన ప్రార్థన అదే. ఈరోజు పరిసయ్యుడి వల్ల దేవుణ్ణి ప్రేమిస్తున్నానని ముసుగులో ఈరోజు ఇరుగు పొరుగు వారిని నువ్వు ద్వేషిస్తున్నావేమో పరీక్షించుకో. ఇక్కడ పరిసయ్యుడు అనుకుంటూ ఉన్నాడు, నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాను, నేను దశమ భాగం ఇస్తూ ఉన్నాను, వారానికి 2 రోజులు నేను ఉపవాసం ఉంటూ ఉన్నానయ్యా, నా తల్లి తండ్రులు ప్రతి ఒక్కరిని కూడా నేను సన్మానిస్తూ ఉన్నాను. ముసుగులో ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఇటువంటి మూఢభక్తిలో, ఈరోజు స్వనీతిలో ఈరోజు నువ్వు నేను జీవిస్తూ ఉంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తల్లి, ఈరోజు దేవుని ప్రేమించడం అంటే ఏమిటంటే మొదట నీవు దేవుని ఆజ్ఞల ప్రకారముగా పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో మొదట దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ఏ విధముగా ప్రేమిస్తున్నావో అదే విధముగా నీ ఇరుగు పొరుగు వారిని నువ్వు ప్రేమించగలిగి ఉండాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నావా? తండ్రి అబ్బా అని ప్రార్థన చేస్తున్నావు, ఇరుగు పొరుగుని ప్రేమిస్తూ ఉన్నావా? దేవుడు ఏమంటూ ఉన్నారయ్యానంటే, నన్ను ప్రేమించి ఇరుగు పొరుగు వారిని ద్వేషించిన వాడు దేవుని దృష్టికి అబద్ధికుడు. అబద్ధికుడు అని మాట్లాడుచున్నాడు. అబద్ధికుడు ఎవడయ్యానంటే సాతానుడు. అంటే దేవుణ్ణి ప్రేమించి నీ ఇరుగు పొరుగు వారిని ద్వేషించినా, నువ్వు తృణీకరించినా అది దేవుని దృష్టికి ఏ విధంగా ఉందంటే సాతాను బిడ్డ వలె కనబడుతున్నావు. జాగ్రత్త. ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తాననుకుంటూ ఉన్నాడు ఇక్కడ పరిసయ్యుడు, కానీ ఇరుగు పొరుగు వారినే ద్వేషిస్తూ ఉన్నాడు, తృణీకరిస్తూ ఉన్నాడు. ఎవరిని తృణీకరించాడో ఒకసారి చూద్దాం. చూడండి నాన్న, 18వ అధ్యాయంలో ఆయన అంటున్నారు, 11వ వచనంలో ఆయన అంటున్నారు, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనా, ఇతర మనుషులైనను ఈ సొంకరి వలనను ఉండనందుకు నీకు కృతజ్ఞత స్తుతులు. ఎవరిని ద్వేషిస్తున్నాడు? మొదట చోరులను ద్వేషిస్తూ ఉన్నాడు, తృణీకరిస్తూ ఉన్నాడు. రెండవదిగా అన్యాయస్తులను తృణీకరిస్తున్నాడు. మూడవదిగా వ్యభిచారులను తృణీకరిస్తున్నాడు. నాలుగవదిగా ఇతరులు వలె. ఇతరులు అంటే సంఘములో ఉన్న సభ్యులు. ఇతను ఎక్కడ ఉన్నాడో తెలుసా? మందసము దగ్గరికి వచ్చి నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇతరులు అంటే ఎవరనంటే సంఘ సభ్యులు. ఈరోజు సంఘ సభ్యులను తృణీకరిస్తున్నావా? వారు వ్యభిచారం చేస్తున్నారు, వారు అక్రమం చేస్తున్నారు, వారు అన్యాయంలో ఉంటూ ఉన్నారని ఈరోజు నువ్వు తృణీకరిస్తున్నావేమో. జాగ్రత్త. ఆయన 5వదిగా ఏమంటూ ఉన్నారంటే, వెనకాల ఉన్న సొంకరి వలెనైనను నేను లేనందుకు. ఎంతోమందిని తృణీకరించుకుంటూ వచ్చాడు ఈయన. ధర్మశాస్త్రం ఎరిగిన వాడే. అతను పేరు ఏమిటనంటే పరిసయ్యుడు. అనంటే ధర్మశాస్త్రమును ఎరిగినవాడు, దేవుడు అంటే తెలుసుకున్నవాడు, బాప్తిసము తీసుకున్నవాడు, నిష్ఠా గరిష్టముగా దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడినవాడు. దేవాలయంలోనికి వచ్చి ఇరుగు పొరుగు వారిని, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతరులను, సొంకరిని ప్రేమించకుండా ఏమి చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరిని తృణీకరించుకుంటూ వచ్చాడు. అందుకే మొట్టమొదటి ఉపమానంలో ఏమని మాట్లాడు? తనకు తాను నమ్ముకొని ఇతరులను తృణీకరించడానికి, ద్వేషించడానికి ఉపమానం చెప్తున్నాడు ఆయన. ఈరోజు తృణీకరిస్తున్నావా? దేవుడు ఎన్నడూ పాపిని ఎన్నడూ ఆయన
తృణీకరించలేదో పాపమును తృణీకరించాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఎవరిని తృణీకరిస్తున్నావు? నీవా బాప్తిసము పొందిన బిడ్డలను తృణీకరిస్తున్నావా? దేవుని ఎరగని బిడ్డలను తృణీకరిస్తున్నావా? దేవుని ఎరిగి కూడా ఆయన సన్మైన మార్గంలో లేకుండా మనుషులను ఈరోజు నువ్వు తృణీకరిస్తున్నావమ్మా. జాగ్రత్త తల్లి. ఎవరిని తృణీకరించగలుగుతున్నావు? తృణీకరించేవాడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఒకసారి చూడండి నాన్న. 11వ వచనం, 1 యోహాను గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చాలు తల్లి. ఎక్కడ ఉన్నాడు ఆయనంటే చీకటిలో ఉన్నాడు. మొదట దేవుడు మాట్లాడుతున్న సహోదరుని తృణీకరించేవాడు, ద్వేషించేవాడు ఎవరయ్యానంటే మొదట అబద్ధికుడు, రెండవదిగా వాడు ఎక్కడున్నాడు? చీకటిలో ఉన్నాడు. ఈరోజు పరిసైడ్ అని పేరు చెప్పుకొని అతను ఎక్కడ ఉన్నాడనంటే చీకటిలో, అబద్ధములో ఉన్నాడు. ఈరోజు దేవాలయానికి వచ్చిన నీవు నేను ఈరోజు నీ స్నేహితులను, నీ ఇరుగు పొరుగు వారిని, పాపిని ఈరోజు నువ్వు ప్రేమించకుండా అతను తప్పును ఎప్పి చూపుతున్నావనంటే, అతను తప్పును నువ్వు వేలి పెట్టి చూపిస్తున్నావనంటే, రకరకాలుగా మాటలు మాట్లాడుతున్నావంటే ఈరోజు నువ్వు ఎక్కడున్నావు అర్థం చేసుకోవాలి. ఎక్కడున్నావు అర్థం చేసుకోవాలి. పాపాత్మురాలైన స్త్రీ, ఆమె దేవుడు అంటున్నారు ఈమె విస్తారమైన పాపములు చేసింది. కానీ ఆమె కోసం దేవుడు మాట్లాడుతున్నాడు, ఈమె నన్ను విస్తారముగా ప్రేమిస్తుంది కాబట్టి ఈమె చేసిన విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరిని ప్రేమించాడు యేసయ్యనంటే పాపిని ప్రేమించాడో, పాపమును ద్వేషించాడు. హల్లెలూయా. అక్కడ శిష్యులందరూ, అక్కడ ఇంటికి తీసుకువచ్చిన ఆ కుష్టి రోగైన సీమోన్ అంటూ ఉన్నాడు ఈమె పాపి. శిష్యులు అంటూ ఉన్నారు ఈమె పాపని దేవునికి తెలియదా? ఈరోజు తృణీకరిస్తూ ఉన్నారు. దేవుని ఎరిగిన బిడ్డలే తృణీకరిస్తూ ఉన్నారు. ఈరోజు తృణీకరిస్తున్నావా? నీవు ఎవరిని తృణీకరిస్తున్నావు తెలుసా? ఆ విధముగా ఉంటే నువ్వు అనుకుంటున్నావు నేను ఇరుగు పొరుగు వారిని తృణీకరిస్తున్నాను అనుకుంటున్నావు. కానీ ఎవరిని తృణీకరిస్తున్నావు తెలుసా? దేవుడిని తృణీకరిస్తున్నావు. దేవుని వాక్యమును తృణీకరిస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుని తృణీకరిస్తున్నావు. అందుకే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నీ ఇరుగు పొరుగు వారిని నీ వలే నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో నీ సహోదరుని కూడా అదే విధముగా నువ్వు ప్రేమించాలి. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు ప్రేమించగలుగుతున్నావా? తృణీకరిస్తున్నావా? వెంటనే దేవాది దేవుడు ఇద్దరు ప్రార్థనలు విని వెంటనే దేవాది దేవుడు కలుగు చేసుకున్నాడు. దేవుడు కలుగు చేసుకోక ముందే నీ మనసును మార్చుకో, నీ నోటి మాటను మార్చుకో. ఇరుగు పొరుగుని ఎందుకు ద్వేషిస్తున్నావు? అతను కూడా దేవుని స్వరూపములో పుట్టినవాడే, నీవు నేను కూడా దేవుని స్వరూపములో పుట్టిన వారమే. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. ఎందుకు తృణీకరించగలుగుతున్నా? ఈరోజు తృణీకరిస్తున్నావమ్మా, మనం మారు మనసు పొందాలి. నువ్వు తృణీకరించవలసింది అతనిలో ఉన్న పాపమును. నువ్వు ఏ విధముగా తృణీకరించాలో తెలుసా? అతనికి నువ్వు వాక్యమును బోధిస్తూ అతని కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ పాపం అతనిలోంచి విడిచి వెళ్ళిపోతుంది. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇతను పరిచయుడు ఏం చేస్తున్నాడయ్యానంటే మొత్తం వనస పెట్టి వ్యభిచారులను తృణీకరిస్తూ ఉన్నాడు, సుంకరిని తృణీకరిస్తూ ఉన్నాడు, సంఘ సభ్యులు ఇతరుల వలెనే అంటూ ఉన్నాడు, అన్యాయస్తులు అంటూ ఉన్నాడు, మొత్తం అందరిని తృణీకరిస్తూ వస్తూ ఉన్నాడు. ఏ రోజు నువ్వు చేసిన భక్తి అనుకుంటున్నావమ్మా? నేను చేసిన భక్తి అనుకుంటున్నావమ్మో? ఈరోజు ఇక్కడ సుంకరి ఏమి చేస్తూ ఉన్నాడు అనంటే అతను దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమిస్తున్నాడు. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మందసము దగ్గర ఎవరు ఉన్నారనంటే మొదట పరిసయ్యుడు ఉన్నాడు, సుంకరు వెనకాల ఉన్నాడు. ఎవరిని చూస్తున్నాడు అనంటే పరిసయ్యుని చూస్తూ ఉన్నాడు. పరిసయ్యుని చూసినా సరే పరిసయ్యుని ప్రేమిస్తూనే ఉన్నాడు. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఏ విధముగా ఉంటున్నాం? సుంకరి
ఎదరకు చూస్తున్నాడో, దేవుని మందసము చూస్తున్నాడో, పరిసైడమో వెనకకి చూస్తూ ఉన్నాడు. వెనకకి నీకు పనేంటి? వెనకాలకి ఎందుకు చూస్తున్నావు? ఒకప్పుడు నీ నోటి మాటను విడిచిపెట్టేవే, ఒకప్పుడు అబద్ధమును విడిచిపెట్టేవే, ఎదటి వ్యక్తిని దూషించడము, ఎదటి వ్యక్తిని తృణీకరించడము విడిచిపెట్టి బాప్తిసము తీసుకున్నవే. బాప్తిసము తీసుకొని ఆ రక్తదారులను కడగబడ్డవే, నీతిమంతులుగా తీర్చబడ్డవే. మరలా నీకు వెనకాల పనేంటి? వెనకాల ఎవరు చూస్తారో తెలుసా? ఐగుప్తుని విశ్వాసము లేనివారు చూస్తారు, అనీతిమంతులు చూస్తారు, సాతానుడు చూస్తాడు. వాడికి పని ఏమిటైనంటే అటు ఇటు తిరగడం వాడికి పని. ఈరోజు పరిచయం ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ తన ఇరుగు పొరుగు వాళ్ళందరినీ తృణీకరిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాము తల్లి? ఈరోజు భక్తి పరులను చెప్పుకుంటూ ఈరోజు పాపిని ద్వేషిస్తున్నావు, ఇరుగు పొరుగుని ద్వేషిస్తున్నావేమో, దేవుని నుంచి తీర్పు వెలువడబోతుంది, జాగ్రత్త. మొట్టమొదటి ఈ సుంకరి ఏమి తెలుసుకున్నాడంటే, మొదటి తన దేవుడు ఎవరో తెలుసుకున్నాడు. రెండవదిగా దేవుని చిత్తం ఏమిటో తెలుసుకున్నాడు. మూడవదిగా దేవుణ్ణి ప్రేమించడంతో పాటు ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం నేర్చుకున్నాడు. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు 14వ వచనంలో, ఆయన అంటూ ఉన్నారు, తనకు తాను హెచ్చించుకున్నవాడు తనకు తాను దేవుడు తగ్గిస్తారని మాట్లాడుతున్నాడు. అంటే ఇతని జీవితంలో, సుంకరి జీవితంలో ఏముందో తెలుసా? హెచ్చించుకోవడం లేదు, కానీ తనకు తాను తగ్గించుకునే స్వభావంలోనికి వచ్చాడు. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఈరోజు నువ్వు హెచ్చించుకుంటున్నావా? నేనే భక్తురాలని, నేనే ఉపవాసం ఉంటూ ఉన్నాను, నేనే కన్నీరుగా అరుస్తున్నాను, ఈరోజు హెచ్చించుకుంటున్నావేమో. ఇక్కడ పరిసయుడు ఏమంటున్నాడు తెలుసా? వారానికి 2 మారులు నేను ఉపవాసం ఉంటూ ఉన్నాను, 10వ వంతు 10వ భాగము ఇస్తున్నాను, హెచ్చించుకుంటూ ఉన్నాడు. కానీ అక్కడే సుంకరి తనకు తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. నేను పాపిని ప్రభువా, అయ్యా నీతో మాట్లాడడానికి కూడా నాకు ధైర్యం లేదయ్యా, నీ సింహాసనం చూడడానికి కూడా నాకు ధైర్యం లేదయ్యా, నీ మందిరంలోనికి రావడానికి కూడా నాకు ధైర్యం లేదని చెప్పి దూరము నుండి రొమ్ము కొట్టుకుంటూ అతను విలపిస్తున్నాడు. చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అంటే సుంకరి తనకు తాను తగ్గించుకుంటున్నాడు, పరిసయుడు తనకు తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, వాళ్ళందరినీ చూపించి అంటూ ఉన్నాడు, వాళ్ళందరూ 10వ భాగం ఇవ్వడం లేదు కానీ నేను మాత్రం 10వ భాగం ఎత్తున్నాను. వారందరూ ఉపవాసం ఉండడం లేదు కానీ నేను మాత్రం ఉపవాసం ఉంటూ ఉన్నాను. తనకు తాను హెచ్చించుకుంటున్నాడు. నేనే నీతిమంతుడని, వీళ్ళందరూ పాపము చేసిన వారని చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు ఏ విధంగా ఉంది నేను ఆ ప్రార్థన? హెచ్చించుకుంటున్నావా? ఆ ప్రార్థనలో నీకు నువ్వు హెచ్చించుకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అదల పాతాళానికి దొక్కేస్తాడో. చప్పలు కొడి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. నీకు నీవు తగ్గించుకుంటే దేవుడు సింహాసనం అంత ఎత్తైకి నేను హెచ్చించే దేవుడు. చప్పలు కొడి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఏ విధముగా ఉంది ఈరోజు మన ప్రార్థన? ఒకసారి చూద్దాం, చూడండి నాన్న. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. 14వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. మేఘమండలం మీదకి ఎక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును నీవు మనసులో అనుకొంటివి కదా నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి. నరకములోనికి ఒక మూలకు త్రోయబడితే చాలు తల్లి. ఎవరు? సాతానుడు అనుకుంటూ ఉన్నాడు దేవునికి సమానముగా నేను ఉంటానని తనకు తాను హెచ్చించుకున్నాడు. ఎవరితో చెప్పలేదు. ఏం చేస్తున్నాడట? తనకు తాను మనసులో అనుకుంటూ ఉన్నాడట. ఇక్కడ పరిచయం చేసే ప్రార్థన ఏమిటి? తన మనసులో తాను అనుకుంటూ ఉన్నాడు. తన మనసులో తాను అనుకుంటే ఎవరు విన్నారో తెలుసా? భూమిని ఆకాశంను సృజించిన సర్వోన్నతుడైన దేవుడు విన్నాడు. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. నువ్వు అనుకున్నది ప్రతిదీ కూడా
నువ్వు ఎదట వారితో చెప్పవసరం లేదు. నువ్వు ఎదట వారిని దూషించావంటే ఎవరు వింటారంటే దేవుడు వింటారు. ఎదట వారి పాపములు ఎత్తి చూపుతున్నావు అంటే దేవుడు వింటారు. నువ్వు ఎదట వారిని తృణీకరిస్తున్నావు అంటే దేవుడు వింటారు. నీకు నీవు హెచ్చించుకుంటున్నావు అంటే ఎవరు చూస్తారో తెలుసా? దేవుడు చూస్తాడు. ఏ విధముగా మనం ఉంచి ఉన్నాం. ఇతను ఇక పరిచయుడు ఏమి చేస్తున్నాడు? తనకు తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. హెచ్చించుకుంటే దేవుడు అంటున్నారు, బాబు నీవు నీతిమంతుడువు కావు. నువ్వెన్ని ఉపవాసాలు ఉన్నా, ఎన్ని దశమ భాగాలు ఇచ్చినా, నువ్వు ఎంత పరిచర్య సంఘానికి చేసినా, నువ్వు ఎదట వ్యక్తిని తృణీకరిస్తూ ఉంటే, నీకు నువ్వు తగ్గించుకోకుండా హెచ్చిస్తూ ఉంటే, నీ జీవితంలో నా జీవితంలో నీతి ఏమాత్రమో ఉండదు తల్లి. దేవుడు సాతానుడు కోసం మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుని అక్కడ వాక్యాన్ని. నరకములో అని మాట్లాడలేదు ఆయన. ఒకసారి చదవండి నాన్న. హెచ్చించుకున్నవాడు ఎక్కడ ఉంటాడు ఆయన మాట్లాడుతున్నాడు. ఎదట వారిని తృణీకరించేవాడు ఎక్కడ ఉంటాడు ఆయన మాట్లాడుతున్నారు. చదువు నాన్న ఒక్కసారి. నువ్వు పాతాళమునకు నరకములో ఒక మూలకు నరకములో ఒక మూల. ఎవడీడు? సాతానుడు. ఏమి చేస్తున్నాడు? అబద్ధమునకు జనకుడు. ఎవడు వీడు? ఎదట వారిని తృణీకరించేవాడు, ఎదట పాపములను ఎత్తి చూపేవాడు, ఎదటని దూషించేవాడు. ఎవడో వీడు తెలుసా? తనకు తాను హెచ్చించుకొని ఎదట వ్యక్తిని తృణీకరించేవాడు. ఎక్కడ ఉంటాడు తెలుసా? దేవుడు అంటున్నాడు, నీవు నరకములో అనలేదు ఆయన. అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఒక నరకములో మూల మూల మూల. ఏం చేశాడు ఆయన? విసిరుబాడేశాడు. ఈరోజు ఏ విధంగా ఉంది నీ నా భక్తి? ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం అంటే, తనకు తాను హెచ్చించుకున్నవాడు, ఎదట వ్యక్తిని తృణీకరించేవాడు, వాడికి నరకములో కూడా ప్లేస్ లేదు. ఎక్కడ ఉందో తెలుసా? నరకములో మూల. జాగ్రత్త, వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. ఎందుకు తృణీకరిస్తున్నావు? నీకు నువ్వు పరీక్షించుకో. ఎందుకు నువ్వు హెచ్చించుకుంటున్నావు? పరీక్షించుకో. ఎందుకు నువ్వు హెచ్చించుకొని ఎదట వ్యక్తిని పాపినని చూపిస్తున్నావు? జాగ్రత్త. హెచ్చించుకుంటున్నావు, తృణీకరిస్తున్నావమ్మా. కానీ ఇక్కడ సుంకర ఏమి చేస్తూ ఉన్నాడు అయ్యనంటే, తన భక్తిని తను చూసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. తన అంతరంగమును తను చూసుకుంటూ ఉన్నాడు, తన ఆత్మను తను చూసుకుంటూ ఉన్నాడు, తన శరీరమును తను చూసుకుంటూ ఉన్నాడు, తను ఏ స్థితిలో ఉన్నాడో చూసుకుంటూ ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడో చూసుకొని అతను ఏమి చేస్తున్నాడో తెలుసా? అయ్యో దేవుడు పరిశుద్ధుడు, అయ్యో దేవుడు ఇదిగో రక్షించడానికి వచ్చాడు, అయ్యో అతి సుందరుడు కాబట్టి, నేను పాపిని కాబట్టి నేను ఏమి చేయాలో తెలుసా? దేవుని దృష్టిలో నాకు నేను తగ్గించుకోవాలని రొమ్ము కొట్టుకుంటూ విలపిస్తూ తన పాపములను ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ దేవుడు ఏమంటూ ఉన్నాడయ్యానంటే, కుమారుడయ్యుండి, దేవునికి ఏకైక అద్వితీయ కుమారుడయ్యుండి యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి దృష్టిలో తనకు తాను తగ్గించుకుని ఉన్నాడట. హల్లెలూయా. ఏ విధముగా తెలుసా? ప్రాణము పెట్టినంతగా తనకు తాను దేవుని దృష్టిలో తగ్గించుకున్నాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అందుకే తండ్రి కుమారుడికి ఏమి ఇచ్చాడో తెలుసా? సర్వ అధికారములు ఇచ్చాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అందుకే తండ్రి అంటున్నాడు, నా కుమారుని నేను హెచ్చిస్తున్నాను. హల్లెలూయా. నా కుమారుడికి నేను మహిమని ఇస్తున్నాను, నా కుమారుడికి అధికారమని ఇస్తున్నాను, నా కుమారుడికి సర్వ అధికారములు. నవన్నీ కూడా ఎవరై తెలుసా? కుమారుడియే. ఎందుకు ఇచ్చాడు దేవుడు అయ్యానంటే, కుమారుడు నాకు అన్ని అధికారాలు ఉన్నాయని చెప్పి దేవుని దగ్గర హెచ్చించుకోలేదు. తనకు తాను తండ్రి దగ్గర తగ్గించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ శంకర్ ఏమి చేస్తున్నాడంటే, తనకు తాను తగ్గించుకోవడం వల్ల దేవుడు అంటున్నాడు, నీవు నీతిమంతుడవో. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. తనకు తాను హెచ్చించుకోవడం వల్ల పరిసయ్యుడు అంటున్నాడు, నీవు నా వాడువో కావు, నువ్వు నీతిమంతుడు కావు. నువ్వు దేవాలయంలోకి వచ్చినా, మందసం ఎక్కేసినా, 2 వారాలు ఉపవాసం ఉన్నా, వారానికి 2 మార్లు ఉపవాసం ఉన్నా, 10 వంతు దశమ భాగము 1వ తారీఖుకి ఇచ్చేసినా, ఎదట వారిని తృణీకరిస్తే, నీకు నువ్వు హెచ్చించుకుంటే ఆయన దృష్టిలో నీతిమంతుడు కాదు. 5వదిగా ఏమిటనంటే, దేవుడు తీర్పు తీర్చాడు. హల్లెలూయా. ఒకసారి చూద్దాం. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 14వ వచనం చదువుకుందాం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి
తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తానుకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పాను. హల్లెలూయా. దేవుడు తీర్పు తీర్చేశాడు. అంటూ ఉన్నాడు, సుంకరిని అంటూ ఉన్నాడు, నువ్వు నీతిమంతుడు అంటూ ఉన్నారు. పరిసయ్యుని అంటూ ఉన్నాడు, నీవు అనీతిమంతుడు అని తీర్చేశాడు. గల కారణం ఏమిటనంటే, ఒకటి, సుంకరి దేవుడు అంటే ఎవరో తెలుసుకున్నాడు. హల్లెలూయా. రెండవదిగా దేవుని ఇష్టం ఏమిటో, దేవుని చిత్తం ఏమిటో తెలుసుకున్నాడు. మూడవదిగా ఏమిటనంటే, దేవుణ్ణి ప్రేమించాడో, ఇరుగు పొరుగు అని కూడా ప్రేమించాడో. హల్లెలూయా. నాలుగవదిగా తన స్థితిని తెలుసుకున్న తర్వాత, తన పరిస్థితిని తెలుసుకున్న తర్వాత, తన పాపమును తెలుసుకున్న తర్వాత తనకు తాను తగ్గించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఎదటి వ్యక్తిని తృణీకరించలేదు, ఎదటి వ్యక్తిని ప్రేమించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. చివరగా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఓ సుంకరి నీవు నీతిమంతుడు, ఓ పరిసయ్యుడు నీవు అనీతిమంతుడు. ఎప్పుడు మనం నీతిమంతుడుగా ఉంటాం, ఎప్పుడు మనం అనీతిమంతుడుగా ఉంటామయ్యానంటే, వీరిద్దరూ ఎక్కడికి వచ్చారంటే దేవాలయంలోనికి వచ్చారు. హల్లెలూయా. వీరిద్దరూ ఏమి చేస్తున్నారంటే నిలబడే ఉన్నారు. వీరిద్దరూ ఏమి చేస్తున్నారంటే ఒకే దేవునికి ప్రార్థన చేస్తున్నారు. నీతిమంతుడుగా నువ్వు తీర్చబడాలి అనంటే, ఒకటి, నీ పాపములో నీవు తెలుసుకోవాలి, నీ స్థితి నువ్వు తెలుసుకోవాలి. నీ స్థితి నువ్వు తెలుసుకోవాలంటే మొదట దేవుని నమ్మాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అందుకే ఆయన అంటున్నారు, మొట్టమొదటి ఆయన ఉపమానం ఏమి చెబుతున్నారంటే, తనకు తాను నమ్ముకొని. అంటే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలంటే మొదట నీకు నీవు నమ్ముకోవడం కాదు, దేవుణ్ణి నమ్మాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుణ్ణి నువ్వు నమ్మాలి. అందుకే అబ్రహాం కోసం దేవుడు మాట్లాడుతున్నారు, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అతను నీతిమంతుడుగా తీర్చబడను. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు నీ శక్తిని కాదు నమ్ముకున్నదే, నీ దశమ భాగాన్ని కాదు నమ్ముకున్నదే, నీ యొక్క ప్రార్థన కాదు నమ్ముకున్నది, నీ స్వనీతి కార్యములు కాదు నమ్ముకున్నది. నీవు నీతిమంతుడిగా తీర్చబడాలనంటే, నేను నీతిమంతుడిగా దేవుని దృష్టిలో కనబడాలంటే మొదట నీవు దేవుని నమ్ముకోవాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నమ్ముకుంటున్నావా? దేవుడు కాదని దెయ్యాలు నమ్ముకుంటున్నాం, దెయ్యాన్ని కార్యాలు నమ్ముకుంటున్నాం, నిజమైన వాక్యాన్ని నమ్ముకోవడం లేదు. వాక్యము కానిది అబద్ధమైన బోధనలు నమ్ముకుంటున్నాం. పరిసయ్యుడు తనకు తాను నమ్ముకుంటూ ఉన్నాడు, తన భక్తిని నమ్ముకుంటున్నాడు, తన ప్రార్థన నమ్ముకుంటున్నాడు, తన దశభాగం నమ్ముకుంటున్నాడు, తన శక్తిని నమ్ముకుంటున్నాడు. ఈరోజు ఆ విధముగానే ఈరోజు నువ్వు ఉంటున్నావమ్మా. అబ్రహాము ఎవరు నమ్ముకున్నాడు తెలుసా? అతను ధనవంతుడు అబ్రహాము. హల్లెలూయా. అయినా సరే ఎవరు నమ్ముకున్నాడంటే దేవుని నమ్ముకున్నాడు. ఇక్కడ సుంకరి ఎవరు నమ్ముకున్నాడు తెలుసా? దేవుని నమ్ముకున్నాడు. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలనంటే మనుషులను కాదు నమ్ముకునేది. ఎవరు నమ్ముకోవాలంటే నిన్ను సృజించిన నీతిమంతులకే నీతిమంతుడైన, రాజులకే రాజు అయిన, సర్వోన్నతుడైన, పరిశుద్ధులకు దేవుడైన ఆ పరిశుద్ధ దేవుని నమ్ముకోవాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఎవరు నమ్ముకున్నావు? సుంకర ఎవరు నమ్ముకున్నాడంటే దేవుని నమ్ముకున్నాడు. రెండవదిగా ఏమి చేయాలంటే నీ పాపమును నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్న నీవు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే నీతిమంతుడుగా ఉంటావు. హల్లెలూయా. అందుకే అబ్రహాంతో దేవుడు ఏమన్నారు చెప్పారు తెలుసా? ఆయన అంటున్నారు 12:1 ఆయన అంటున్నారు, ఓ అబ్రహామా, నీవు నీ దేశము నుండి, నీ ప్రాంతము నుండి, నీ తల్లిదండ్రుల నుండి, నీ రక్త సంబంధం నుంచి పైకి లే. హల్లెలూయా. లేవాలి. నువ్వు ఈ లోకములోంచి నువ్వు లేవాలి, ఈ పాపములోంచి నువ్వు లేవాలి. నువ్వు లేవాలి అని అంటే మొదట దేవుని నమ్ముకోవాలి, రెండవదిగా నీ పాపమును నీవు ఒప్పుకోవాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇక్కడ సుంకర నీతిమంతుడిగా తీర్చుకోవడానికి గల కారణం ఏమిటి అని అంటే, అతను దూరంగా నిలబడి ఏం చేస్తున్నాడంటే, నిలబడి తన పాపములను రొమ్ము కొట్టుకుంటూ ఒప్పుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. పరిచర్య ఏం చేస్తున్నాడంటే అంతరంగంలో పాపాన్ని పెట్టుకొని, అంతరంగంలో ఎదటవారిని తృణీకరించి,
అంతరంగంలో తనకు తాను హెచ్చించుకొని ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు, కానీ గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు. నేనంటే ఏంటో చూడు, నేను దశంభాగం ఇస్తున్నాను, వారనుకుంటున్నాను, తన స్వనీతిని చెప్పుకుంటూ ఉన్నాడు. తన పాపమును ఒప్పుకోవడం లేదు. అంటే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలంటే ఒకటి దేవుని నమ్మాలి, రెండవదిగా నువ్వు దేవుని నమ్మిన నీవు నీ పాపమును నీ నోటితో ఒప్పుకోవాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒప్పుకున్నావా? సాతానుడి అంట ఇద్దరు అక్కజీలు ఉన్నారంట. సాతానుడికి ఒకటి ఏంటంటే కప్పుకోవడం, ఇంకోటి ఏంటంటే సమర్థించుకోవడం. నువ్వు సమర్థించుకుంటే, నువ్వు కప్పేసుకుంటే నీకు పాప క్షమాపణ లేదు. ఏమి చేయాలో తెలుసా? నీవు చేసిన పాపము నీకు తెలుసు కాబట్టి, నువ్వు దేవుని యందు విశ్వసిస్తున్నావు కాబట్టి, దేవుని యందు నమ్మిక ఉంచుతున్నావు కాబట్టి, నీవు ఏమి చేయాలంటే వాక్యము వినబడుతున్నప్పుడు నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏ పరిచయుడికి తెలీదా? ఎదటను దూషిస్తున్నానని తెలీదా? తెలుసు. తృణీకరిస్తున్నానని తెలీదా? తెలుసు. నేను హెచ్చించుకుంటానని తెలీదా? తెలుసు. తెలిసి కూడా ఏం చేస్తున్నాడంటే కప్పుకుంటున్నాడో సమర్థించుకుంటున్నాడు. ఈరోజు నువ్వు కప్పుకొని సమర్థించుకుంటే నీతిమంతుడుగా నువ్వు తీర్చబడాలో. నీకు తెలిసినప్పుడు వాక్యం, నీ పాపము నువ్వు ఎరిగినప్పుడు నువ్వేమి చేయాలి తెలుసా? రొమ్ము కొట్టుకుంటూ, నువ్వు ఏడుస్తూ, నువ్వు కన్నీరు కారుస్తూ ఉపవాసం ఉండి ఆ పాపిని నేనే ప్రభువు అంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించి నేను నీతిమంతుడిగా తీర్చే దేవుడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మూడవదిగా ఏమి చేయాలంటే ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. 2 రోజులు 3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆ పాపాన్ని తీసుకుని గుండెలో పెట్టుకోవడం కాదు. ఈరోజు అలవాటైపోతుంది మనకి. ఏ పాపం అనేది వదిలిపెట్టామో, ఏ శాపం అనేది వదిలిపెట్టామో కరెక్ట్గా సమయానికి ఏం చేస్తాడు సాతాను తెలుసా? నీ కంటి ముందుకు తీసుకొస్తాడు, దాన్ని నీ గుండెల్లోకి ఆహ్వానించిస్తున్నావు. నీతిమంతుడిగా తీర్చబడాలంటే మూడవది ఏమి తెలుసా? ఒప్పుకున్న పాపమును నీవు వెంటనే విడిచిపెట్టాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరో విడిచిపెట్టారంటే ఇక్కడ శంకర్ విడిచిపెట్టాడు. అందుకే రొమ్ము కొట్టుకుంటున్నాడు. ఎందుకు కొట్టుకుంటున్నాడు అంటే రొమ్ములో ఏమి దాగి ఉంది? పాపం. అంతరంగంలో ఏమి దాగి ఉంది? పాపం. హృదయంలో ఏమి దాగి ఉంది? పాపం. ఘోరమనే వ్యాధి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడ దాగి ఉందో తెలుసా? అంతరంగంలో, హృదయంలో దాగి ఉంది. అందుకే రొమ్ము కొట్టుకొని అది పోయే వరకు ఏమి చేస్తున్నాడు అంటే అది విడిచిపెట్టే వరకు కన్నీరు కారుస్తూనే ఉన్నాడు, రొమ్ము కొట్టుకుంటూ ఉన్నాడు, విలపిస్తూ ఉన్నాడు, అతను ఏడుస్తూనే ఉన్నాడు. ఏమి జరిగింది అంటే ఈ హృదయంలో దాగి ఉన్న పాపము బయటికి వెళ్ళిపోతూ వచ్చింది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని రక్తము కడుక్కుంటూ వచ్చేసింది అయింది. ఈరోజు నీతిమంతుడిగా నువ్వు తీర్చబడాలంటే ఒకటి, నీవు దేవుని యందు నమ్మిక ఉంచాలి. రెండవదిగా నీ పాపమును ఒప్పుకోవాలి. మూడవదిగా ఒప్పుకున్న పాపమును విడిచిపెడితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇతను నీతిమంతుడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈ బిడ్డ నీతిమంతురాల్లో, ఈ కుటుంబం నీతిగా కనబడుతుంది, ఈ సంఘము నీతిగా కనబడుతుందని మాట్లాడుతున్నాడు. ఏ విధముగా మనం ఉంటున్నాం? ఏ విధముగా ఉండగలుగుతున్నాము తల్లి? వాక్యం నెరిగి ఒక పరిచయుడి వలె దేవుడంటే ఎవరో ఎరగక, దేవుని చిత్తం ఏమిటో ఎరగక, దేవుని ఏ విధముగా ప్రేమించాలో, నీ యొక్క విరోధులు ఏ విధముగా ప్రేమించాలో, నీ ఇరుగు పొరుగుని ఏ విధంగా ప్రేమించాలో, నీకు నువ్వు ఏ విధంగా తగ్గించుకోవాలో, నీకు నీ విధంగా ఏ విధంగా నీతిమంతులుగా తీర్చబడాలో ఈరోజు తెలియక మనం ఏమి చేస్తూ ఉన్నామంటే మనము చేసిన ప్రార్థనే ప్రార్థన, నేను చేసిన భక్తే భక్తి, నేను ఇచ్చిన కానుకలే కానుకలో అని ఈరోజు మనం ఉంటూ ఉన్నాం. జాగ్రత్త. రెండవ ఉపమానం కోసం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే 18వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మాట్లాడుతూ విసుకక నిత్యము ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయి. విధవరాలు ప్రార్థన చేసింది, న్యాయము పొందుకుంది. హల్లెలూయా. సుంకరి ప్రార్థన చేశాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఏ విధముగా ఉంటున్నావు? ఏ విధంగా ఉండగలుగుతున్నావు? ఈరోజు నీకు నువ్వు పరీక్షించుకోవాలి, నాకు నేను పరీక్షించుకోవాలి. బాప్తిసము తీసుకున్నాను, రకరకాల పరిచర్యలు చేస్తున్నాను, రకరకాల కానుకలు ఇస్తున్నానంటే సరిపోదు. నీవు చేసిన ప్రార్థన బట్టి నువ్వు నీతిమంతుడిగా ఉండాలా, అనీతిమంతుడిగా నువ్వు దేవుని దృష్టికి కనబడుతున్నావా దేవుడు నిర్ణయిస్తూ ఉన్నాడు. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాము తల్లి. ఈరోజు ఈ విధంగా మనం ఉంచి ఉన్నాం.
ఈయన ఉపమానం స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తనకు తాను నమ్ముకొని ఎదటి వ్యక్తిని తృణీకరించకండి. రెండవదిగా అంటున్నారు, నీకు నువ్వు హెచ్చించుకోవద్దు. ఈ రెండు విషయాలు ఆ ఉపమానంలో పొందుపరిచారు తల్లి. ఈరోజు ఈ విధముగా ఉంటున్నావు. ఒక శాస్త్రి వలె ఉంటున్నావా? ఒక సుంకర వలె ఈరోజు నువ్వు ఉంటున్నావా? నీకు నువ్వు హెచ్చించుకుంటున్నావా? తగ్గించుకుంటున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తానని అనుకొని ఈరోజున ఇరుగు పొరుగు అని తృణీకరిస్తున్నావు నీ నోటి మాట ద్వారా. ప్రార్థనకు వచ్చారు ఇద్దరు కూడా. ప్రార్థనలో తనకు తాను హెచ్చించుకొని ఎదుటి వ్యక్తిని తృణీకరిస్తూ ఉన్నాడు. ఈరోజు ఇటువంటి ప్రార్థన చేస్తే మనసు మార్చుకోవాలి తల్లి, మనసు మార్చుకోవాలి. పాపిని ప్రేమించు, పాపాన్ని ద్వేషించు. దేవుడు ఎప్పుడు ఎన్నడూ కూడా పాపిని రావద్దు అని చెప్పలేదు తల్లి. పాపిని హక్కును చేర్చుకున్నాడు. వ్యభిచారం చేసిన స్త్రీ పట్టబడిపోయింది. ప్రజలందరూ రాళ్లతో కొట్టడానికి తీసుకువచ్చారు. కానీ దేవుడు హక్కును చేర్చుకుని అంటూ ఉన్నాడు, అమ్మా ఇంకెప్పుడు ఆ పాపము చేయవద్దు, ఇంకెప్పుడు ఆ పాపం చేయవద్దు. దేవుడు ప్రేమించాడు తల్లి పాపిని. ప్రజలందరూ చంపడానికి చూస్తున్న రాళ్ళు పట్టుకుని వచ్చారు. బాలుడు మొదలుకొని వృద్ధాప్యం వరకు కూడా అక్కడ కొట్టడానికి చంపడానికి చూశారు. కానీ దేవుడు పాపిని ప్రేమించాడు. పాపాన్ని ద్వేషిస్తూ ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు, ఇంకెప్పుడు ఎన్నడూ ఈ పాపము చెయ్యకు తల్లి, నేను నిన్ను క్షమిస్తూ ఉన్నానని క్షమించాడు. ఈరోజు పాపములో ఉన్న వారిని ద్వేషిస్తున్నావా? తోవ తప్పిపోయిన వారిని ఈరోజు నువ్వు ద్వేషిస్తూ ఉన్నావా? లేదు నాన్న, లేదు లేదు. ఒకప్పుడు నీ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవునికి ఎంత దూరముగా ఉన్నావు, ఎన్ని ఘోర పాపములు చేసుకుంటూ వెళ్ళిపోయావు. దేవునికి ఎంత హాస్యమైన జీవితాన్ని బ్రతుకుని జీవించావు. అయినా నా దేవుడు నీ ప్రార్థన అలకించి హక్కును చేర్చుకున్నాడే, గాయపడిన హస్తంలో చేర్చుకున్నాడే, నిన్ను పరిశుద్ధులుగా తీర్చాడే. ఈరోజు మర్చిపోతూ ఉన్నావా? మర్చిపోతూ ఉన్నావా? ఎదుటి వ్యక్తిని తృణీకరిస్తున్నావా తల్లి? అతను పరిసేయుడు అనుకుంటున్నాడు, నేను సుంకర్నే, నేను తృణీకరించాడు అనుకుంటున్నాడు. కాదు తల్లి, సాక్షాత్తు దేవాతి దేవుని తృణీకరించాడు. ఈరోజు నీ ఇరుగు పొరుగుని ప్రేమించకుండా నువ్వు పాపని నువ్వు చూపిస్తూ ఉన్నావు అయ్యానంటే నిన్ను సృజించిన దేవాతి దేవుని నువ్వు దూషిస్తున్నావు. నీకు అర్థం కావడంలే. నీకు ప్రాణము పెట్టిన దేవాతి దేవుని నువ్వు కాళ్ళతో తొక్కుతున్నావు. నీకు అర్థం కావడంలే. ఈరోజు దేవాతి దేవుడు ఈ ఉపమానం ద్వారా నీకు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏ విధముగా ఉంది నీ ప్రార్థన? ఏ విధముగా ఉంది నీ భక్తి? ఏ విధముగా ఉంది నువ్వు చేసే వాక్య ధ్యానం? ఏ విధముగా ఉంది? అన్నీ తెలిసి అని అనుకొని ఒక పరిస్థితి వల్ల ఈరోజు నువ్వు నేను జీవిస్తున్నావు. జాగ్రత్త నాన్న. ఒకనొక ఆయన తీర్పు తీర్చడానికి ఈ మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. ఆయన నీతిమంతుల్నే చూస్తూ ఉన్నాడు. ఆయన హృదయ శుద్ధి గలవారిని ఆయన చూస్తూ ఉన్నాడు. హృదయ శుద్ధి గలవారు నీతిమంతులు దేవుని చూస్తారు, ఆయన స్వరము వింటారనే లేఖనం సెలవిస్తూ ఉంది. ఈరోజు నువ్వు పైకి చెప్పకపోవచ్చు, నీ మనసులో నీవు అసహించుకుంటున్నావా? నీ ఇరుగు పొరుని అసహించుకుంటున్నావా? వాడు త్రాగుతున్నాడు అనుకుంటున్నావు, ఆమె వ్యభిచారం చేస్తుంది అనుకుంటున్నావు. లేదు లేదు నాన్న, నీ అంతరంగంలో ఉన్న మాటలను కూడా ఆయన వింటాడు. ఆ పరిసేడి మాటలు కూడా దేవాతి దేవుడు తనకు తాను అనుకుంటా ఉన్నాడు మనసులో, కానీ దేవాతి దేవుడు విన్నాడు. ఈరోజు ఏమనుకుంటున్నావు? ఇరుగు పొరుగు అని ఏమనుకుంటున్నావు తల్లి? ఈరోజు నువ్వు చీకటిలో ఉన్నావా, వెలుగులో ఉన్నావా? జ్ఞాపకం చేసుకో. ఈరోజు అబద్ధమునకు జనకుడు స్థానంలో ఉన్నావా, పరిశుద్ధుడైన దేవుని స్థానంలో ఉన్నావా? నువ్వు అర్థం చేసుకో. ఈరోజు రెండవ ఉపమానంగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు తెలియజేశాడు. నీ భక్తిని తెలియజేస్తూ ఉన్నాడు ఆయన, నీ ప్రార్థన తెలియజేస్తూ ఉన్నాడు ఆయన. నువ్వు చేసే ప్రతి సన్నిధిలో మోకరించే మోకాల జీవితమును ఆయన తెలియజేస్తున్నాడు.